గుండె పగిలే నిజాన్ని కార్తీక్ ముందు బయటపెట్టిన దక్షిణామూర్తి. షాక్లో సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. గుళ్ళో జరిగిన విషయాలన్నీ కూడా తలుచుకొని అప్పుడే ఇక కార్తీక్ సుమిత్ర దగ్గరికి అయితే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత, ఏంటత్తా, ఎందుకలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా అని సుమిత్ర అయితే చెప్తుంది. అంటే నీ పుట్టింటి వాళ్ళని చూసి నీకు పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. లేదురా, వాళ్ళు చేసిన అన్యాయమే నాకు గుర్తుకొస్తుంది అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. అసలు వాళ్ళని ఎందుకత్తయ్య అంత విరోధులుగా చూస్తున్నావు, కన్న తండ్రిని అంత విరోధిగా చూడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటే, మీ తాతయ్య మీకు అన్ని విషయాలు చెప్పారు కదరా, వాళ్ళు మనకి చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నన్ను నా కన్న తల్లికి మా నాన్న దూరం చేశాడు అని చెప్తూ ఉంటే, ఆ మాట విని అప్పుడే కార్తీక్, నిజ నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి మీద కూడా నిందలు వేయకూడదు కదా అత్తయ్య, అసలు ఏం జరిగిందో మీ నాన్నని ఎప్పుడైనా నువ్వు అడిగావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఆయన్ని అడగాల్సిన అవసరం లేదురా, కళ్ళ ముందు జరిగినవన్నీ కూడా నాకు గుర్తున్నాయి, అందుకని ఆయన మీద నేను ద్వేషాన్ని పెంచుకున్నాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. నేను వాళ్ళ గురించి ఏమీ బాధపడడం లేదు, కానీ నాకు మా వదిన కనిపించింది కానీ మా అన్నయ్య కనిపించలేదు. లాస్ట్లో దక్షిణామూర్తి గారు ఏదో నిజాన్ని బయట పెట్టాలనుకున్నారు, కానీ నాకు ఆ నిజమేంటో చెప్పనివ్వకుండా మా వదిన ఆపేసింది. చెప్పాల్సిన టైం వస్తే అప్పుడే చెప్తారు కానీ మావయ్య గారు, ఇప్పుడు చెప్పకండి అని చెప్తుంది. అసలు ఏంటి ఆ నిజమనేది నేను తెలుసుకోవాలి, ఎందుకో జీవితాంతం ఆ విషయాలను బాధ పెట్టుకోవాల్సి వస్తుంది అని ఆయన అన్న మాటలు నాకెందుకో అనుమానాన్ని కలిగిస్తున్నాయి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో శివనారాయణ పిలుస్తూ ఉంటాడు కార్తీక్ని. పిలిచిన తర్వాత అప్పుడే కార్తీక్ని పిలవంగానే శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎంతో బాగా రన్ అయ్యే ఒక రెస్టారెంట్ని మాలిని కొనేసింది, అది కూడా అతి తక్కువ ధరకే. అదే ఎందుకో అర్థం కావడం లేదు, ఈ మాలిని మామూలుది కాదు, ఈ దక్షిణామూర్తి అంటే తనకు మించింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే శివనారాయణ మాటలకి అంటూ ఉంటాడు కార్తీక్, తాతయ్య వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోకండి, అయినా మనం పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము, దీప చాలా తెలివైంది, ఇంకా సూరజ్ కూడా మనకి తోడయ్యాడు, కాబట్టి మన కంపెనీకి ఎటువంటి నష్టం రాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అలా అన్న తర్వాత, అదేరా, మీరే నా ధైర్యం, మీరే నా బలహీనత అంటూ శివనారాయణ కార్తీక్ చెయ్యి పట్టుకొని, ఈ కంపెనీ పరువు పోకుండా దక్షిణామూర్తి చేతిలో మనం ఓడిపోకుండా చెయ్యాల్సింది మీరే, బాధ్యత అంతా నీదే అని అంటూ ఉంటాడు. సరే తాత, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు దేని గురించి కూడా భయపడకు, మేమున్నాం కదా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ చెప్తాడు, రే జాగ్రత్త, వాళ్ళతో కొద్దిగా మనం జాగ్రత్తగానే ఉండాలి అని శివనారాయణ చెప్తాడు. సరే తాత అని కార్తీక్ వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక అప్పుడే దీప కార్తీక్ని అడుగుతుంది, ఏంటి బావ ఎంతసేపు ఉన్నావని అడగడంతో, ఏం లేదు అని జరిగిందంతా కూడా చెప్తాడు. అసలు అమ్మ వాళ్ళ మీద అంత కోపాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటి, ఇప్పుడు శివనారాయణ తాతయ్య గారు ఆయన మనసులో ఉన్న మాట ఆయన చెప్పారు ఏం జరిగిందో అని, అలాగే దక్షిణామూర్తి తాతయ్య కూడా అసలు ఏం జరిగింది, ప్రాణ స్నేహితుల్లా ఉన్న వీళ్ళిద్దరూ భద్ర శత్రువులాగా ఎందుకు మారారు, ఈ బిజినెస్లో వచ్చిన లోపాల వల్లే ఇలా జరిగిందా, లేకపోతే వేరే విషయం ఏమన్నా ఉందా అని మొత్తం కూడా తెలుసుకోవాలి, తెలుసుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేము, అత్తయ్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళతో కలపాలి, మీ అమ్మని తన తండ్రికి దగ్గర చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది దీప, అవును బావా, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది దీప. తర్వాత దక్షిణామూర్తి కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్కి దక్షిణామూర్తి ఫోన్ చేయడంతో ఎవరిది నెంబర్ అని దక్షిణామూర్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్. నేను దక్షిణామూర్తిని మాట్లాడుతున్నాను అని అనగానే, చెప్పండి, ఎందుకు నాకు ఫోన్ చేశారు,
నాతో అవసరమేముంది అని అడుగుతూ ఉంటే, నీతో నాకు అవసరం ఉంది. నీతో నేను మాట్లాడాలి. నాతో నువ్వు పర్సనల్‌గా మాట్లాడాలి. కాబట్టి నేను చెప్పిన ప్లేస్‌కి రా అని అంటాడు. నీ చెప్పిన ప్లేస్‌కి తప్పకుండా వస్తావా అని అడుగుతూ ఉంటే, వస్తాను అని కార్తీక్ అయితే చెప్తాడు. సరే ఇప్పుడే రావాలి అని అనడంతో, ఇప్పుడా అని అనంగానే, అవును ఇప్పుడే, నీతో ఏమన్నా పనుందా అని నీకు పనుందా అని అడుగుతాడు దక్షిణామూర్తి. నాకైతే ఏ పని లేదు, ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను అని చెప్తాడు కార్తీక్. తర్వాత దక్షిణామూర్తిని కలవడానికి వెళ్తాడు. ఆ టైంలో మాలిని అయితే ఇంట్లో ఉండదు. దక్షిణామూర్తి తన ఇంటికి కార్తీక్ని పిలిపిస్తాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఇక దక్షిణామూర్తితో అంటూ ఉంటాడు, నన్ను ఏ పని మీద పిలిచారు అని అడుగుతూ ఉంటే, మీ తాతకి నువ్వే కదా కొండంత అండవి, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే పిలిపించాను అని దక్షిణామూర్తి అయితే చెప్తాడు. అవును, మా తాతయ్యకి ఎప్పుడు నేను తోడుగానే ఉంటాను అని అనడంతో, మీ తాతయ్య, నీకు తాతయ్య అవ్వకముందే నాకు ఒక ప్రాణ స్నేహితుడు, ఆ విషయం తెలుసా అని దక్షిణామూర్తి అనడంతో, తెలుసు, మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. బిజినెస్లో మీరు అన్నీ కూడా మోసం చేశారు, అందుకని మా తాతయ్య మీ మీద పగ పెంచుకున్నాడు. బిజినెస్లో మోసం చేశారు కదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. బిజినెస్లో మోసం చేయలేదు, లాస్ వచ్చింది, దానికి మేమేం చేయము. నేను మోసం చేయాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు శివనారాయణ్ని అని అంటూ ఉంటే, అప్పుడే మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ కుటుంబం అంటేనే మా తాతయ్యకి అసలు కూడా ఇష్టం లేదు. ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది, కానీ మా సుమిత్ర అత్తయ్య పుట్టింటి వాళ్ళు నాకు లేరు, వాళ్ళు ఎప్పుడో పోయారు అంటుంది. వాళ్ళని నువ్వు ఎంత బాధ పెట్టుంటే మా అత్తయ్యని అంతలా తను బాధపడి మీరు లేరనుకుంటుంది అని అంటూ ఉంటే, అవును నిజమే, పిల్లల విషయంలో ఆ భగవంతుడు నాకు అంతా కూడా చెడే చేశాడు, నా పిల్లల్ని నాకు దూరం చేశాడు అని అంటూ ఉంటే, పిల్లల్ని దూరం చేయడం ఏంటి అని అనగానే, మీ తాతయ్య నలుగురు ముందు మమ్మల్ని అవమానించాడు. మీ తాతయ్య అవమానాన్ని తట్టుకోలేక నా కొడుకు చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని నిజాన్ని బయట పెడతాడు దక్షిణామూర్తి. ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును, నా కొడుకు ఎప్పుడో కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నా కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో నా కోడలు ఒంటరిదైపోయింది. నా కోడలు నాకు తోడుగా ఉంది. తనే బిజినెస్లన్నీ కూడా చూసుకుంటూ నన్ను కన్న కూతురులాగా చూసుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. లేకపోతే కొడుకు పోయిన దిగులు నేను ఎప్పుడో పోయేవాణ్ణి అని దక్షిణామూర్తి అంటాడు. నా కొడుకు చనిపోవడానికి కారణం మాత్రం మీ తాతయ్యే. అవమానం తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు. తర్వాత కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. అత్తయ్య, నువ్వు అడిగావు కదా మా అన్నయ్య కనిపించలేదు అని. మీ అన్నయ్య అసలు ఈ లోకంలో లేరు. ఆ రోజు తాతయ్య అవమానించాడని, బిజినెస్లో అందరూ కూడా తనని అవమానకరంగా మాట్లాడారని, లాస్ పోయిందని, అప్పుల పాలైపోయామని మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ సుమిత్రకి నిజం చెప్తాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు సుమిత్ర తన అన్నయ్య చనిపోయాడని తెలుసుకొని మాలినితో తను మాట్లాడడానికి వస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.